ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ పై మంత్రి లోకేష్ సెటైర్లు. ఒక్క కంపెనీ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చావా అంటూ ఆగ్రహం. నేడు ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోని నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే ఇదే మా లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పేదరికాన్ని చవిచూసినటువంటి వ్యక్తిగా, చదువుకోవడానికి సంబంధించి కూడా పగలల్లా కూడా పేపర్లు పంచే కార్యక్రమం చేసి ఆ వచ్చిన డబ్బుతో వీధి దీపాల కింద చదువుని కొనసాగించి, ఆ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తను ఏవైతే కలలు కన్నాడో ఆ కలల్ని సాకారం చేయటం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా కష్టపడి మంచి చదువుకొని ఒక ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా భారతదేశానికి అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దిగ్విజయంగా తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వ్యక్తిగా, ఆ తరువాత దేశానికి రాష్ట్రపతిగా, ఎందుకంటే ఆయన సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ఆయనలో ఉన్నటువంటి దేశభక్తి కానీ, నిరంతరం కూడా దేశానికి సేవ చేయాలనే ఆ దేశభక్తి ఆయన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా, చరిత్రలో చిరస్మరణీయుడిగా అబ్దుల్ కలాం గారు ఉన్నటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా తన పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత కూడా ఒక గురువుగా నిరంతరం కూడా విద్యార్థులకి పాఠాలు చెప్పాలా, పాఠాలు చెప్పడం ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తలంపుతోనే ఆయన జీవితం చరమాంకం కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు. ఆ రీతిలోనే క్లాసులో పాఠం చెబుతూనే తన ఊపిరిని, శ్వాసని విడిచినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. అంటే దేశంలో క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజలకి సమాజానికి ఏ విధంగా బాగు చేయాలా, సహాయపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ మనందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఎందుకంటే ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని పునాదిగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పరిస్థితులు కానీ, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నా, అధికార పక్షంగా ఉన్నా, తిరిగి ఈ రోజున మరలా ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఆయన ఆలోచనల, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉంటుందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై తప్పుడు ప్రాపగాండం చేసి కొంతమంది పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. తనపై విమర్శలు చేసేవారు వారి వద్ద ఆధారాలు ఉంటే ఆరోపణలు చేయాలని ఛాలెంజ్ చేశారు మార్గాని భరత్. పరంపర 2 ఇది కాకుండా కోరు, నాన్ కోరు, టెంపరీ పోస్టులను పర్మనెంట్, ఇవన్నీ కూడా ఈ 2014 దగ్గర నుంచి ఈ 2024 మధ్యలో, 2014 నుంచి 2023 దాకా నాకు తెలిసి 327 330 పోస్టులు పరంపర 1, 2 పర్మనెంట్ చేసి కోరు, నాన్ కోరు ఇవన్నీ జరిగినాయి. ఎవరైతే యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో ఆ ప్రవీణ్ చౌదరి TNTUC అతను 2023 దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు. ఈ 327 పోస్టుల్లో నాకు తెలిసి 270 280 పోస్టులు మీ టైంలో మీ TNTUCలో ఉన్నప్పుడు అతను చేసిందే కార్యక్రమం కార్మికుల గురించి. మరి ఆ టైంలో ఆయన ఏంటి
వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నాడప్పుడు 270 పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను? అతను కొమ్ము కాయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక TNTUC నుంచి ఒక 300-400 మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది. అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను. ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి. అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. నోటుకొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు. ఏమని మాట్లాడారు? 25% కమిషన్, 5 కోట్లు తీసుకుంటా, పేపర్లు, పాంప్లెట్లు మొత్తం ఊరంతా చెల్లించారు. ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా. కనీసం సిగ్గుండాలి కదా. ఇవన్నీ లేకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేది ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు. ఇవాళ ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నా. రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, అది ఒక ఉందా వీడియో, చెక్ చేశారు. ఎక్కడ? ఆనం కళాకేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకున్న ముసలి వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అని అడుగుతా ఉన్నానండి, కనీసం జ్ఞానం లేదా? ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను, ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి? ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు, ఎక్కడ పడితే అక్కడ వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళావిహీనంగా తయారు చేశారు. మా లక్ష్యం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్నారు మంత్రి నారా లోకేష్. అనంతపురం, కర్నూలులోని పంప్ స్టోరేజ్ సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని, చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎకో సిస్టమ్స్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూలులో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఇస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసే కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు, కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే స్వీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారుల వచ్చి తీసుకొచ్చాం. LG ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, LG పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కైరు, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసి ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర స్పేస్ సిటీ కట్టాలి, అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తూ జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే వల్ల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆసిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం. TCS, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపురి, సత్వ, రహేజాస్తో కూడా మారిన వాళ్ళందరం తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసి
ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. హోంమంత్రి అనిత వంగలపూడి ప్రెస్ మీట్ అంటే అబద్ధాలే అని ప్రజలు అనుకుంటున్నారు అని శాఖ మీద పట్టులేని హోంమంత్రి రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని కేవలం జగన్ ని విమర్శించడానికి మాత్రమే ఆమెకు హోంశాఖ కేటాయించినట్టుందని విమర్శించారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. హోంమంత్రి అనిత గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏ దశల్లో ఉన్నాయో చూడండి అని చెప్పి హోంమంత్రి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. హోంమంత్రి ప్రజెంటేషన్ అంటే చాలామంది ఆవిడ శాఖ మీద ఇస్తున్నారేమో, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, అఘాయిత్యాలు అరికట్టడానికో, లేకపోతే గంజాయిని అరికట్టడానికో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడానికో ఆవిడ ప్రజెంటేషన్ ఉంటుందని అనుకున్నారు. ఆవిడ ప్రజెంటేషన్ ఏంటి అని అంటే మెడికల్ కాలేజీల గురించి ప్రజెంటేషన్ చేస్తున్నట్టుగా చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అబద్ధాలు చెప్పడం. హోంమంత్రి అనిత మాట్లాడుతుందని అంటే చాలామందికి అర్థమైపోతుంది ఏంటి అని అంటే తెర మీదకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అబద్ధాలు మాట్లాడుతుంది, ఏది పడుతుందో మాట్లాడుతుంది అని ఒక ఇంప్రెషన్ అందరికీ వెళ్ళిపోయింది. శాఖ మీద పట్టు లేదు, పోలీసు వ్యవస్థని పటిష్టం చేయదు, ఈరోజు మద్యం ఏరులై పారుతున్నా, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఉన్నా, వాటి వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగి ఎన్నో హత్యలు జరుగుతున్నా, ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా, ఆడపిల్లల మీద నేరాలు జరుగుతున్నా అవి మాత్రం ఇవిడ పట్టించుకోదు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి మాత్రం ఇవిడ ముందుకు రాదు. కానీ అంటది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మాత్రలు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారని మాట్లాడుతుంది. పాత వీడియో విజువల్స్ చూపించి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విజువల్స్ చూపించి మెడికల్ కాలేజీలని ఇవి జగన్మోహన్ రెడ్డి వదిలేసిన మెడికల్ కాలేజీ ఈ స్టేజ్లో ఉన్నాయని చెప్తుంది ఈవిడ. మీరు చూసారా లండన్ మందులు వాడడం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మందులు వాడాల్సింది మేం కాదు, మందులు వాడాల్సింది మీరు, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, మాట్లాడే హోంమంత్రి. మీరందరూ మందులు వాడాలి, ఎందుకంటే కళ్ళుండి కనిపించట్లేదు కదా. ఇదే హోంమంత్రికి సూటుగా ప్రశ్నిస్తున్నాం. విజయనగరం జిల్లా, నువ్వు ఇన్ఛార్జ్ మంత్రివు కదా, ఇదే విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయింది కదా, ఏమది చూపించడానికి? నీ సొంత జిల్లా నర్సీపట్నం కాలేజ్ ఉంది కదా, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, ఏమది చూపించడానికి? ఉమ్మడి విశాఖ జిల్లాలో పాడేరు కంప్లీట్ అయ్యి క్లాసులు కూడా ప్రారంభమైనాయి, ఏమది చూపించడానికి? అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి పాత విజువల్స్ చూపించి అంటే మీరు అమరావతి అయిపోయిందని చెప్పేసి ఒక సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు 4 రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ వర్యులు ఒక చొరవ మేరకు ఈరోజు ఒక మంచి వార్త విశాఖ జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక పెను మార్పు రాబోయే ఒక పరిణామం మనం చూస్తున్నాము. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మన విశాఖ నగరంలో నిర్మాణించబోతున్నారనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 80,000 కోట్ల పైన పెట్టుబడితో ఈ డేటా సెంటర్స్ రావడం, ఏ విధంగా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడం, దానివల్ల హైదరాబాద్ ఒక రూపురేఖ మారిందో, నేను కూడా ఈ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అలాంటి మార్పు వస్తుంది అనేది గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక విజనరీ లీడర్షిప్తో మన ప్రాంతం ఇంకా మెరుగైన స్థాయికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా ముందుకు వెళ్దామని నమ్ముతున్నాము. మొన్నే సిఫీ డేటా సెంటర్కి మనము శంకుస్థాపన గౌరవ ఐటీ శాఖ మంత్రి వారి చేతుల మీదుగా చేయడం జరిగింది. సో దాని యొక్క కంటిన్యూషన్గానే ఇది చూడాలి. ఇండియాలోనే ఇన్ఫ్యాక్ట్ ఏషియాలోనే ఒక అతిపెద్ద డేటా సెంటర్ మనకు రావడం, దీని ద్వారా దానికి అనుసంధ విభాగాలన్నీ కూడా, సంస్థలన్నీ కూడా మన ప్రాంతానికి వస్తాయి.
నియర్గా లొకేట్ చేసుకోవడం జనరల్గా అలవాటు. ఇలాంటి పెద్ద డేటా సెంటర్ పక్కనే వాళ్ళు ఎంటర్ప్రైజెస్ సెటప్ చేసుకుంటే లాటెన్సీ తగ్గుతుంది అనేది ఒక ఇది ఉంది. సో చాలా పెట్టుబడులు రాబోయే రోజుల్లో వస్తాయనేది గట్టిగా నమ్ముతున్నాము. డెఫినెట్గా దిస్ ఈజ్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ విశాఖపట్నం యాజ్ ఎ సిటీ అండ్ విశాఖపట్నం యాజ్ ఎ డిస్ట్రిక్ట్. స్టేషన్ ప్రజల చేతిలో ఉంది. ప్రజలు మొన్న జరిగిన ఫుడ్ ఫెస్టివల్ లాగా మమ్మల్ని ఆదుకుంటే అందరూ కూడా సంతోషంగా ఈ ఫెస్టివల్ని దీపావళిలాగా ఒక పండగలాగా జరుపుకోవచ్చు. సో మీ చేతిలో ఉంది, మా చేతిలో కూడా ఉంది. అఫ్ కోర్స్ నేను కూడా కరెక్ట్ అయిన సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయాలి. మీకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ కానీ అదేవిధంగా రేట్స్ కూడా మీకు నచ్చిన విధంగా ఉండాలి. సో అది ఎనీవే ప్రైవేట్ సంస్థల ఒక చేతిలో ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడతాము. అక్కడ షాప్ కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. వైసీపీ పాలనలోని ప్రజలు మద్యం బారిన పడి అప్పుల్లో కూరుకుపోయారని, మహిళల తాళిబొట్లను తాకట్టు పెట్టారని మంత్రి నిమ్మల విమర్శించారు. గతంలో నాసీ రకం మద్యం వల్ల 27 మంది మృతి చెందారని, పరిశ్రమల పర్యావరణాన్ని కాపాడుతూ యువతకు ఉపాధి కల్పించడమే చంద్రబాబు, పవన్, లోకేష్ లక్ష్యమని తెలిపారు మంత్రి నిమ్మల. అయితే ఆ యొక్క నాసి రకం మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుబాదం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వాళ్ళ జైలుకి పంపించింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా క్షమించకుండా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఎవరైనా లిక్కర్ స్కామ్ లో ఉంటే, ఎవరైనా కల్తీ నాసిరకం మద్యం తయారు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు, అందులో ఎవరు ఉన్నా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పింది ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా లిక్కర్ స్కామ్ తో గాని ఆ కల్తీ మద్యం తయారీలో గాని ఎవరైనా మా ప్రభుత్వం గాని మా పెద్దలు గాని ఎవరన్నా ప్రమేయం ఉంటే ఈ రకమైనటువంటి చర్యలు రాష్ట్రంలో ఉండేవి కాదనే విషయాన్ని వీళ్ళ ప్రజలు గుర్తించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి గత పాలనలో అంటే పచ్చకామెరలో వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఆ రోజు 5 సంవత్సరాల్లో లిక్కర్ని తానే తయారు చేశాడు. బ్రాందీ తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో డిస్టిలరీలన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆ డిస్టిలరీలో తయారైనటువంటి కల్తీ బ్రాందీ మళ్ళీ ఆ బ్రాందీ షాపులు కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే బ్రాందీ తయారు చేసి తానే, అమ్మేది తానే, ఏదైతే జే ట్యాక్స్ వస్తుందో ఆ బ్రాండ్ ని ఆ రోజు అమ్మినటువంటి పరిస్థితి దుస్థితి చూసాం. మా జిల్లాలో ఆ రోజు మరి వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడలో 27 మంది ఆయన కల్తీ మద్యానికి మరి బానిస చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఆ రోజు మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి, అంటే మద్యం మీద మరొక 15 సంవత్సరాలు వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి 25,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అంటే మహిళల మాంగళ్యాన్ని, మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన లాంటి పరిపాలన కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద సిట్ కూడా మరి వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు ఎటువంటి వారైనా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని శిక్షించడంలో ఎటువంటి పొరపాటు కానీ ఒక్క నిమిషం క్షణం కూడా ఆలస్యం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల భద్రత ముఖ్యం, ప్రజల క్షేమం ముఖ్యం అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ద్వారా పనిచేస్తుంది. గుంటూరు జిల్లా తురకపాలెంలోని కల్తీ త్రాగునీటి వల్ల సంభవించినటువంటి మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించడం వివక్ష కిందకే వస్తుందని విధానం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు తీవ్రంగా ఖండించారు. తిరుపతి తొక్కిసలాట మృతులకు 25 లక్షలు చెల్లించిన ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నం అంబేద్కర్ భవన్లోని జరిగినటువంటి పత్రికా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారి ఆయన మాట్లాడుతూ, ఇదిగో మీకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంకులో వేశారు, ఏ దళిత సంఘాలు మీకోసం మాట్లాడలేదు, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు, ఎవరికి మీరు రూపాయి ఇవ్వద్దు, ఆ బ్రోకర్లు మీరు నమ్మొద్దు అని చెప్పి చులకనగా మాట్లాడారు. ఇవాళ మీ ద్వారా మేము ఆయనకు మాట చెప్పదలుచుకున్నాం. అయ్యా, ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిని అవమానించేటువంటి ఈ సమాజంలో ఒక దళిత ఎమ్మెల్యే అయ్యుండి మీరు మన దళిత సంఘాలని చులకనగా మాట్లాడుతూ సరికాదు. ఎమ్మెల్యే గారు వెంటనే ఎస్సీ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16వ తేదీన జరగనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు ఉన్నత స్థాయి బృందం ఈరోజు నంద్యాలకు వచ్చారు. అందరికీ నమస్కారాలండి. గౌరవమైన ప్రధానమంత్రి గారు రేపు యాక్చువల్గా కర్నూలు రావటం, కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగటం, అక్కడి నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుడిని ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్గా కర్నూలు రావటం, కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలకు ఇనాగరేషన్స్ కూడా యాక్చువల్గా రేపు వాళ్ళు ప్రధానమంత్రి గారు యాక్చువల్గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతాయి. జిఎస్టీ ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజల మీద బర్డెన్ తగ్గించాలనే ఉద్దేశంతో, ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీలో చాలా మార్పులు తీసుకొచ్చారు, సులభతరం చేశారు. దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యాక్చువల్గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము. దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉండి ఒక్క కంపెనీ అయినా సాధించాడా అని అన్నారు. 2019 నుండి 2024 వరకు ఆయన్ను ఎలా ట్రోల్ చేశారో మనందరం చూశామని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఐటీ పరిశ్రమకు పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు నారా లోకేష్. 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? ఆయన ఏం మాట్లాడతాడు? అసలు ఆయన ఏం తెలుసు? ఆయన ఎవరన్నా సీరియస్ గా తీసుకుంటాడా? ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా? ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే, మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు, చాలా సంతోషం, గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు. మీకుని తెలియని వన్ కంపెనీ. మాకు సమ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ తీసుకొచ్చాయి. ఇదిగో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నాం, బట్ మేము ఏం సమ్మిట్ కోసం ఆగట్లే, యూఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.